సంక్షేమం ప్రజా శ్రేయస్సు కోరి అందరూ కూడా కలిసి పనిచేద్దామని చెప్పి. ఏపీలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఎలక్షన్లో పోటీ చేసే పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఒకే సమయంలో నామినేషన్లు వేశారు. రెండు పార్టీల అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా బనగానపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇరువురు నామినేషన్ దాఖలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచక పాలన, అదేవిధంగా వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాటన్నిటి మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వన్ సైడ్ వార్ వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది, మేము గెలుస్తున్నామని కూడా. సంక్షేమంపేట కూడా నిబంధనలు పెట్టి పేదవాళ్ళందరికీ ఎంతో అన్యాయం జరిగింది. మైనింగ్ పరిశ్రమను నిర్వీర్యం చేయడం జరిగింది మన యొక్క బనగానపల్లి నియోజకవర్గంలో. మైనింగ్ పరిశ్రమలో ఉండేటువంటి 40,000 కుటుంబాలు ఈరోజు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఎక్కడ కాలనీలు ఉన్నాయి, ఎన్ని వసతులు ఉన్నాయి ప్రజలు, మీరు మీడియా వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ యాగంటిపల్లికి పోతే తుమ్మ చెట్లు, పలుకూరులోకి పోతే తుమ్మ చెట్లు, ఇంకొక పోతే కొత్తపేటలో 5 కిలోమీటర్లు 10 ఇళ్ళు కడతారు. ఆడ 2 ఇళ్ళు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఇల్లులు కట్టించి మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఈ యొక్క దౌర్జన్యకాండకు, రావణ కాష్టకు ఈరోజు అంతం పలకాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సుపరిపాలన ఇస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం సికింద్రాబాద్